మనకి ఆగస్టు 25 తర్వాత ఏపీఎస్ఆర్లో చాలా మార్పులు అనేవి రావడం జరిగింది. ఆ కొత్త మార్పుల ప్రకారం, ఆ కొత్త అప్డేట్ ప్రకారం పార్ట్ 1 పర్సనల్ డీటెయిల్స్లో వచ్చిన మార్పులను ఈ వీడియోలో చూద్దాం. అంటే ఈ వీడియోలో ఓన్లీ పార్ట్ 1 సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ పార్ట్ 1లో మనకి ఎంప్లాయీ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, హోమ్ టౌన్ డీటెయిల్స్, ఈ కాలమ్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా మిగతా ఏమి ఉండవు. వీటిని ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం. దీంట్లో ఫస్ట్ది ఎంప్లాయీ డీటెయిల్స్. దీంట్లో మన యొక్క పేరు, సర్నేమ్ అనేది ఆటోమేటిక్గా హెచ్ఆర్ఎంఎస్ ప్రకారం వచ్చేస్తాయి. వీటిని ఎడిట్ చేసుకోవాలనుకుంటే పార్ట్ 7లో మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మన యొక్క హెచ్ఆర్ఎంఎస్ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి ఆటోమేటిక్గా అక్కడ డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వద్ద ఇక్కడ మనకు అప్లికబుల్ అయిన దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మన యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ మనం మిస్టేక్ ఉంటే సరి చేసుకుంటాం. ఒకవేళ ఎంటీ ఉంటే ఆ ఆధార్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ రెగ్యులర్ గవర్నమెంట్ సర్వీస్ అనేవి ఇవి కూడా మనం ఎంట్రీ చేయడానికి వీల్లేదనమాట. ఆటోమేటిక్గా టెథరీ సైట్ నుంచే అవి వచ్చేస్తాయి. వీటిలో కనుక ఏమైనా తప్పు ఉంటే మనం సిఎఫ్ఎంఎస్ హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే ఈ రెండింటిని మనం సరి చేసుకోగలం. ఇక్కడ డేట్ ఆఫ్ ఎంట్రీ ప్రయర్ టు గవర్నమెంట్ సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్లోకి రాకముందు, అంటే వాళ్ళు రెగ్యులర్ కాకముందు. ఇక్కడ డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ రెగ్యులర్ గవర్నమెంట్ సర్వీస్ అన్నారు కదా, ఇలా రెగ్యులర్ గవర్నమెంట్ సర్వీస్లోకి రాకముందు ఎవరైనా టెంపరీగా జాబ్ చేసి ఉంటే ఆ డేట్ ఆఫ్ ఎంట్రీని, ఆ జాయినింగ్ డేట్ ఇస్తాము. ఆ టెంపరీ సర్వీస్ సంబంధించి ఆ జాయినింగ్ డేట్ ఇస్తాం. ఇది ఆప్షనల్ అనమాట. ఇక్కడ మీరు బ్లాంక్గా వదిలేసినా కూడా మీకు సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పేరెంట్ డిపార్ట్మెంట్. ఇక్కడ మన యొక్క డిపార్ట్మెంట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. పోస్ట్ ఇన్ పేరెంట్ డిపార్ట్మెంట్. ఇక్కడ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ప్రమోషన్ వచ్చిన వారు ఓల్డ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలా, కొత్త పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి కన్ఫ్యూజ్ పడుతున్నారు. ఇక్కడ పోస్ట్ ఇన్ పేరెంట్ డిపార్ట్మెంట్ వద్ద మన యొక్క డిపార్ట్మెంట్ ఏంటి, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఆ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మన యొక్క పోస్ట్ అడిగారు. మన యొక్క పోస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఎస్జిటి అయితే ఎస్జిటి, మీరు ప్రమోషన్ వచ్చిందనుకోండి, ఆ ప్రమోషన్ వచ్చిన ఆ స్కూల్ అసిస్టెంట్నే ఇక్కడ మీరు చూపించేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క డీడో కోడ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ మిస్టేక్ ఉంటే సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంప్లాయీ ప్రెజెంట్ స్టేటస్ వద్ద ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏమన్నా అప్రూవ్డ్ ప్రొబేషనర్, బ్రాకెట్లో ప్రొబేషన్ డిక్లేర్డ్. ఇది ఎవరు సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రొబేషన్ అనేది కంప్లీట్ అయిపోయి పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయి ఎస్ఆర్లో ఎంట్రీ ఉన్నవారు ప్రొబేషన్ డిక్లేర్డ్ అని చెప్పేసి ఈ ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రొబేషనర్ రెగ్యులైజ్డ్, ఇది సెకండ్ ఆప్షన్. ఇది ఎవరు సెలెక్ట్ చేసుకుంటారంటే ఎవరికైతే ఈ పోలీస్ వెరిఫికేషన్ కాకుండా ఎస్ఆర్లో ఎంట్రీ లేకుండా ఉంటుందో వారు ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ మూడేది ఏంటంటే టెంపరీ. దాదాపుగా మనం ఈ 2 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. మీకు ప్రొబేషన్ డిక్లేర్డ్ అంటే సర్వీస్ రెగ్యులరేషన్ అయిపోయినట్టుగా మనకి ఎస్ఆర్లో ఉంటేనే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ సర్వీస్ రెగ్యులేషన్ కాకపోతే, పోలీస్ వెరిఫికేషన్ అవ్వకుండా, అలాంటప్పుడు సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రిలీజన్ వద్ద ఇక్కడ మనకు అప్లికబుల్ అయిన ఆప్షన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఇక్కడ మన యొక్క పుట్టిన ప్రదేశానికి సంబంధించి వివరాలు ఇస్తాం. మనం మన యొక్క స్టేటు, డిస్టిక్, మండలం, విలేజ్, పిన్ కోడ్, నేషనాలిటీ ఇవన్నీ మన యొక్క పుట్టిన ప్రదేశానికి సంబంధించి వివరాలు ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ లోకల్ స్టేటస్. ఇక్కడ లోకల్ స్టేటస్ అంటే యాజ్ పర్ మన యొక్క స్టడీ ప్రకారం మనం ఏ జిల్లాకి అయితే లోకల్ అవుతామో ఆ జిల్లాకు సంబంధించి వివరాలు ఇస్తాం. అంటే మీరు ఒకవేళ మీరు నాన్ లోకల్లో జాబ్ పొందినవారు అనుకోండి, ఏ జిల్లాకైతే యాజ్ పర్ స్టడీ ప్రకారం లోకల్ అవుతారో ఆ జిల్లానే ఇవ్వండి, నో ప్రాబ్లం. మీరు వేరే స్టేట్లో చదువుకొని అక్కడ మీరు లోకల్ అయ్యారనుకోండి, ఆ స్టడీకి సంబంధించి వివరాలను ఇక్కడ మీరు నమోదు చేసుకోండి. కాబట్టి ఇక్కడ యాజ్ పర్ స్టడీ ప్రకారం మన యొక్క లోకల్ జిల్లాని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. స్టేటు, డిస్టిక్, ఆ రెవెన్యూ డివిజన్, ఆ మండలం ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ వద్ద అప్లికబుల్ అయిన వారు ఈ కింద ఇచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. మిగతా వారు నో అని చెప్పి ఇచ్చేస్తారు. నెక్స్ట్ పిఎఫ్ డీటెయిల్స్. ఇక్కడ జీపీఎఫ్ ఉన్నవారు జీపీఎఫ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. అదేవిధంగా క్లాస్ 4 జీపీఎఫ్ ఎంప్లాయీస్ ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. అదేవిధంగా జెడ్పీపీఎఫ్ వారు కూడా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ జెడ్పీపీఎఫ్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ సిపిఎస్ వారి యొక్క ప్రాన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా మన యొక్క ఎస్ఎస్సి ప్రకారం లేదంటే సర్వీస్ రిజిస్టర్, వీటిల్లో మోల్స్ ఏ విధంగా అయితే నమోదై ఉన్నాయో సేమ్ అదే విధంగా ఈ 2 మోల్స్లో ఇచ్చేసేయండి. ఇక్కడ మన యొక్క హైట్ ఇచ్చేసేసి సేవ్ చేసేయండి. ఇంతటితో ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి సేవ్ చేసిన వారు అవుతాం. నెక్స్ట్
ఫ్యామిలీ డీటెయిల్స్. ఈ ఫ్యామిలీ డీటెయిల్స్లో ఇక్కడ మనల్ని రిలేషన్స్ ఏమేమి అడిగారంటే స్పౌజ్, సన్, డాటర్, మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్. ఈ రిలేషన్షిప్స్ని మాత్రమే మనం ఇక్కడ ఈ ఈఎస్ఆర్లో మనం నమోదు చేయాల్సి ఉంటుంది. వారికి సంబంధించి నేము, సర్నేమ్ ఇస్తాము. ఈజ్ ఎలైవ్ వద్ద దాదాపుగా మనం లైవ్లో ఉన్న వారి వివరాలు ఇస్తాం కాబట్టి ఎస్ అని ఇచ్చేస్తాము. నెక్స్ట్ స్టేటస్ ఫర్ డాటర్ అండ్ సన్. ఇక్కడ కనుక డాటరు సన్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ వారు పెళ్ళయిందా అంటే మ్యారీడా అన్మ్యారీడా ఆ ఆప్షన్ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మరలా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఇచ్చేస్తాం. నెక్స్ట్ వారి యొక్క ఆధార్ నెంబర్లు ఇస్తాం. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ స్పౌజ్ అయితే డేట్ ఆఫ్ మ్యారేజ్ ఇస్తాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ స్పౌజ్ కనుక ఎంప్లాయ్ అనుకోండి, అప్పుడు ఇక్కడ ఇచ్చిన వాటిలో సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్, లేదంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్ అయితే ఏపీ స్టేట్ గవర్నమెంట్, పెన్షనర్ అయితే పెన్షనర్, ఇలా ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ అన్ఎంప్లాయ్ అనుకోండి, అన్ఎంప్లాయ్ని సెలెక్ట్ చేసేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ సన్ డాటర్స్కి వాళ్ళు చదువుకుంటుంటే వారిని మనం అన్ఎంప్లాయ్ కిందే మనం చూపిస్తాము. వారికి సంబంధించి ఎలాంటి ఆప్షన్ స్పెషల్గా ఇవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ ఇన్కమ్ పర్ యానం వద్ద ఇక్కడ బిలో 1.2 lakhs, అబోవ్ 1.2 lakhs అనేది ఇక్కడ ఒక కాలం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్పౌజ్ కనుక ఎంప్లాయ్ అయితే అప్పుడు మనం ఈ రెండు ఆప్షన్స్లో ఏది అప్లికబుల్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు మార్చుకొని ఉంటే ఇంకోసారి అప్డేట్ మీద క్లిక్ చేస్తే మీ వివరాలన్నీ కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇచ్చిన ఈ ఫ్యామిలీ మెంబర్స్ అన్ఎంప్లాయ్ అనుకోండి, ఇక్కడ ఇన్కమ్ అనేది ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, సేవ్ అవుతుంది. ఇక్కడ ఇన్కమ్ కూడా యాన్యువల్ అంటే సంవత్సరానికి బిలోనా ఎబోవా ఇలా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరానికి క్యాలిక్యులేషన్ చేసుకొని బిలోనా ఎబోవా అనేది ఇక్కడ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ మాత్రమే ప్రెజెంట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మిగతావి చూపించడానికి ఇక్కడ అదర్ కూడా ఇక్కడ మనకి ఇవ్వలేదు. వీటిల్లో మనం 10th క్లాస్ నుంచి మనం ఇంటర్, డిగ్రీ ఇలా మొత్తం మన వద్ద ఉన్న అన్ని క్వాలిఫికేషన్స్ని మనం ఇక్కడ చూపించినట్లు మనం చూపించవలసి ఉంటుంది. దీంట్లో ఇక్కడ స్ట్రీము బ్రాంచ్ వద్ద ఇక్కడ ఆ క్వాలిఫికేషన్ సంబంధించి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ ఇలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ మనం చూపిస్తాం ఈ స్ట్రీము బ్రాంచ్ వద్ద. ఒకవేళ 10th క్లాస్ అనుకోండి అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ అని ఇచ్చేస్తాం. అది ఇంటర్కి వచ్చేసరికి ఎంపీసీ, బైపీసీ ఇలా ఉంటాయి కదా, అలా ఇస్తాం. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇచ్చేస్తాము. నెక్స్ట్ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ వద్ద ఇక్కడ మనం స్కూల్ పేరు ఇవ్వచ్చు, కాలేజ్ పేరు ఇవ్వచ్చు, యూనివర్సిటీ పేరు ఎప్పుడు ఇస్తామంటే డిస్టెన్స్ మోడ్లో ఎప్పుడైనా చదువుకొని ఉంటే వారికి స్కూల్, కాలేజు అవి ఉండవు కాబట్టి అప్లికబుల్ అవ్వవు కాబట్టి అప్పుడు యూనివర్సిటీ పేరు ఇస్తాము. మనం ఇక్కడ ఏదైతే ఇచ్చామో ఇక్కడ స్కూల్ ఇస్తే ఆ స్కూల్కి సంబంధించి లొకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. అదే కాలేజ్ ఇస్తే కాలేజ్కి సంబంధించి లొకేషన్స్, యూనివర్సిటీ అయితే యూనివర్సిటీకి సంబంధించి లొకేషన్స్ని ఇక్కడ మనం తెలియపరచాల్సి ఉంటుంది. కంట్రీ, స్టేట్, డిస్టిక్, మండలం ఈ విధంగా వీటిని మనం సెలెక్ట్ చేసేసుకొని ఇంకా మనం కావాలనుకుంటే అడ్రస్ తీసుకొని కొత్త వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ డిలీట్ సింబల్ ఉంటుంది. ఒకవేళ పాతవి అప్డేట్ చేసుకోవాలన్నా కూడా మనం వాటిని మార్చుకొని అప్డేట్ అనేది కూడా మళ్ళీ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్లో పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్. ఈ పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేస్తాము. ఒకవేళ కమ్యూనికేషన్ అడ్రస్ ఇవి రెండు సేమ్ అనుకోండి, ఇక్కడ ఉన్న క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే పైన ఉన్న అడ్రస్ కిందకు వచ్చేస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ హోమ్ టౌన్ డీటెయిల్స్. ఇక్కడ హోమ్ టౌన్ డీటెయిల్స్లో ఈ హోమ్ టౌన్ అంటే ఏంటంటే ప్రస్తుతం అంటే మనం జాబ్లోకి వచ్చిన తర్వాత మనం ఏ ప్రదేశాన్ని అయితే మన యొక్క హోమ్ టౌన్ అంటే మన యొక్క సొంత ప్రదేశం అని భావిస్తామో దానిని హోమ్ టౌన్ అంటాం. ఇక్కడ హోమ్ టౌన్ అంటే మన పుట్టిన ప్లేస్ అని కాదు, అదేవిధంగా మన యొక్క లోకల్ స్టేటస్ కూడా కాదు, అంటే మన యొక్క స్టడీ ప్రకారం మనం ఏ జిల్లాకు అవుతామో అది కూడా కాదు. ఇక్కడ హోమ్ టౌన్ అంటే ఇక్కడ మనకు మనమే సొంతగా ఇవ్వచ్చు అనమాట, ఇది నా సొంత ప్రదేశం అని ఇవ్వచ్చు. ఎందుకంటే హోమ్ టౌన్ సంబంధించి ఎల్టీసీ అనేది తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ హోమ్ టౌన్ ఏమి ఇచ్చారనేది చెక్ చేస్తారు కాబట్టి ఈ హోమ్ టౌన్ అనేది మీ యొక్క ప్రస్తుతం మీ యొక్క సొంత ప్రదేశం ఏంటనేది మీరు ఇక్కడ డిక్లేర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దిస్ ఈజ్ మై డిక్లరేషన్లో ఇది ఫస్ట్ డిక్లరేషన్, సెకండ్ డిక్లరేషన్. ఇక్కడ ఫస్ట్, సెకండ్ రెండింటికి ఇచ్చారంటే మనకి 2 డిక్లరేషన్ ఇవ్వచ్చు. ఫస్ట్ టైం ఇచ్చామనుకోండి, మరలా సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ అని ఇచ్చాను, మరలా ఇంకోసారి నేను హోమ్ టౌన్ని ఫ్యూచర్లో నేను మార్చుకోవచ్చు. అది నెక్స్ట్ సిఎంఎస్ ఫేజ్ 2 అయినా సరే నెక్స్ట్ మార్చుకోవచ్చు. ఇలా మనకు 2 ఛాన్సులు మాత్రమే ఉంటాయి కాబట్టి మీరు ఫైనల్లో ఈ డిక్లరేషన్ ఫస్టా సెకండానా అని సెలెక్ట్ చేసుకోండి. మీరు సెకండ్ అని ఇచ్చేసారంటే మాత్రం మీకు ఇంకో ఛాన్స్ అనేది ఉండదు. ఈ సెకండ్ అనేది ఎప్పుడు తెలియజేస్తారంటే మీకు ఆల్రెడీ మీ యొక్క ఎస్ఆర్లో కనుక మీ యొక్క హోమ్ టౌన్ డీటెయిల్స్ అనేవి ఫస్ట్ ఎంట్రీ వేసేసి మరలా ఇంకొకసారి హోమ్ టౌన్ డీటెయిల్స్ సెకండ్ ఎంట్రీ వేసారనుకోండి, అప్పుడు మనం ఫస్ట్, సెకండ్, అప్పుడు వారు మాత్రమే సెకండ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. అలా కాదు, మీ యొక్క ఎస్ఆర్లో ఇప్పుడు వరకు హోమ్ టౌన్ డీటెయిల్స్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు ఫస్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మరలా ఫ్యూచర్లో మీకు హోమ్ టౌన్ మార్చుకోవాలనుకుంటే అప్పుడు సెకండ్ డిక్లరేషన్ అనేది ఇవ్వవచ్చు. ఈ హోమ్ టౌన్ అనేది మనకి ఎల్టీసీలో మాత్రమే బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఉమెన్ ఎంప్లాయీస్ దగ్గరికి వచ్చేసరికి హోమ్ టౌన్ అనేది ప్రెజెంట్ వారు మ్యారేజ్ అయిన తర్వాత
వారి యొక్క హస్బెండ్ సంబంధించి ఏ ప్రదేశం అయితే స్వస్థలం అనుకుంటారో ఆ డీటెయిల్స్ని హోమ్ టౌన్ కింద వారు ఇష్టమైతే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా ఈ పార్ట్ 1 పర్సనల్ డీటెయిల్స్లో ఈ ఎంప్లాయీ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, హోమ్ టౌన్ డీటెయిల్స్ వీటన్నిటిని ఈ విధంగా మనం అప్డేట్ అనేది చేస్తాం.